అందరికీ నమస్కారం. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో భాగంగా జనరల్ ఫారెస్ట్రీలో ఆల్రెడీ కొన్ని టాపిక్స్ మనం కవర్ చేసాం. సో ఈరోజు నేను ఇంకో టాపిక్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. బికాస్ మనకు తెలుసు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. టైం చాలా తక్కువ ఉందండి. అసలు చాలా ఎక్కువ సిలబస్ ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్తో పోలిస్తే సెక్షన్ ఆఫీసర్లో చాలా ఎక్కువ సిలబస్ ఉంది. సో చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయగలగాలి మనం. సో నేను ఏం చేస్తానంటే యాజ్ యూజువల్గానే పెడతాను. ఇంకా మినిమైజ్ చేసి ఓన్లీ బేసిక్స్లో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను. బికాస్ ఈవెన్ ఐ నీడ్ టు స్టడీ కదా. సో మీకు కానీ ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలని కాబట్టి సో నేను చదివిన దాంట్లో ఖచ్చితంగా మీకు కూడా నేను షేర్ చేసి నేను పెడతాను, పోస్ట్ చేస్తాను. బట్ మీరు చేయాల్సింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయాలి. వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఉంటుంది. సో నేనేమనుకుంటున్నానంటే మనకి సెప్టెంబర్లో ఉంది ఎగ్జామ్. సెప్టెంబర్ 8th కదా ఎగ్జామ్ ఉంది. సో మనము ఈ జనరల్ ఫారెస్ట్రీ ఏదైతే ఉందో ఎలాగో స్టార్ట్ చేసాం కాబట్టి దీన్ని మనము నెక్స్ట్ మంత్ 10th కల్లా కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. మ్యాథ్స్ టు మ్యాథ్స్ అంటే ఇప్పుడు ఫారెస్ట్ అండ్ ఎకాలజీ కొంచెం ఫాస్ట్గా ఇన్సైట్ అంటే లైక్ ఆ టాపిక్స్ బట్టి మనం నాకు తెలిసి ఇది ఒక 2 daysలో మనం మొత్తం చదివేయచ్చు పూర్తిగా. సో ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఓకే. ఈ విధంగా ప్రతి టాపిక్లో కూడా ఒక 2-3 daysలో అన్నీ కంప్లీట్ చేయగలిగితే మనం మ్యాథ్స్ టు మ్యాథ్స్ నెక్స్ట్ మంత్ 10th or 15th కల్లా మనకు కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అన్నీ కూడా మీరు రివిజన్ చేసుకోండి. దట్స్ ఇనఫ్ ఓకే. దీంతోపాటు సైమల్టేనియస్గా మనం చేయాల్సిన పని మ్యాథ్స్ కూడా చేయాలి అండ్ ఆల్సో మనం పాలిటీ చదవాలి, హిస్టరీ చదవాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అదనమాట. సో నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ మంత్ 10th కల్లా కంప్లీట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. దాని తర్వాత వీలున్నప్పుడు ఐ విల్ ఆల్సో మేక్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. పాలిటీకి బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్స్, పాలిటీకి రిలేటెడ్ కానీ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మనకి జనరల్ స్టడీస్లో, వాటిపైన కూడా నేను ఒక చిన్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే షార్ట్స్ రూపంలో అయినా నేను పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా ఈ లాస్ట్ 6 monthsలో ఇంపార్టెంట్ మనకి యూస్ఫుల్ అయినవి కూడా నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తానండి. ఓకేనా. సో ఈరోజు నేను డిస్కస్ చేశాను, పోస్ట్ చేశాను ఆల్రెడీ. ఏంటది సీడ్ ప్రొడక్షన్ అండ్ సీడ్ కలెక్షన్ టెక్నిక్స్ ఇన్ ఫారెస్ట్రీ క్రాప్స్. దీని మీద పెద్ద కంటెంట్ అనేది మనకు దొరకట్లేదండి, ఈవెన్ మనం గూగుల్ చేసినా కూడా. సో ఉన్న దాంట్లో నేను ఇంపార్టెంట్ బేసిక్ టర్మ్స్ అనేవి నేను ఆల్రెడీ కవర్ చేశాను. ఎవరైనా చూడలేకుండా ఉంటే జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఐ థింక్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. సో టుడే విల్ టాక్ అబౌట్ ప్లాంట్ డిసీజెస్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇన్ఫెక్షన్స్. చూడండి, ఇది చాలా పెద్ద బ్రాడ్ టాపిక్. దీంట్లో క్వశ్చన్స్ అనేవి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో ప్లాంట్ డిసీజెస్ గురించి అంటే అసలు ప్లాంట్ డిసీజెస్ ఎవరు కాజ్ చేస్తారండి? బ్యాక్టీరియా, ఫంగై, వైరస్ అండ్ మైకోప్లాజమ్స్, రైట్. సో నేను ఏం చేయాలనుకున్నానంటే మీకు ఒకసారి క్వశ్చన్స్ ఎట్లా ఫారెస్ట్ బీట్, ఫారెస్ట్ రేంజ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే. దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది ఎంతవరకు చదవాలి ఏంటి. కానీ చాలా ఎక్కువ ఉంటుంది ఈ టాపిక్. దీని నుంచి ఒక 2 bitsకి మనం ఇంత టైం ఇవ్వాల్సిన అవసరం లేదని నా సజెషన్ అంతే. కాకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, దాని రిలేటెడ్ కొంచెం చదువుకొని ఇంకా అవి గుర్తుపెట్టుకుందాం. వస్తే వచ్చాయి బై లక్ మంచిగా రాస్తాం. లేదు ఇంకా దానికన్నా బియాండ్ ఇచ్చాడంటే అది ఎవరికైనా కష్టమే అవుతుంది. ఎవరో అగ్రికల్చర్ వాళ్ళు తప్ప ఇలాంటి ప్లాంట్ డిసీజెస్ పైన పెట్టాలంటే కొంచెం కష్టమే అనమాట. ఓకే. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఫారెస్ట్ రేంజ్, ఫారెస్ట్ బీట్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్లో అడిగిన క్వశ్చన్ గురించి మాట్లాడతాను. ఇదిగోండి చూడండి, లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో ఉంది కదా, ఇది ఫైటోప్తెరా ఇన్ఫెస్టెన్స్. ఇది యాక్చువల్గా ఎందుకు దీన్ని పర్టికులర్గా అడిగానంటే దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. మనకి 1845 ఓకే, 1845లో మనకి లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో, ఫైటోప్తెరా ఇన్ఫెస్టెన్స్ అనే ఒక ఫంగల్ ఆర్గానిజం వల్ల పెద్ద ఫెమైన్ వచ్చిందండి. సో అందువల్ల మాకు తెలిసి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇచ్చారు. FRO 2018లో ఇచ్చారనమాట. సో దీని గురించి ఏమడిగారంటే ఎలాంటి కండిషన్స్లో అని, మాయిస్ట్ అండ్ కూల్ కండిషన్స్లో అనేది మనకి ఇది ఎఫెక్ట్ అవుతుంది. జస్ట్ జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఏదైనా డిసీజ్ అనేది మనకి ఎలాంటి కండిషన్స్లో ఉంది అని అడిగితే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి కూల్గా ఉండే కండిషన్స్, మాయిస్ట్గా ఉండే కండిషన్స్లోనే మనకి ఎక్కువగా డిసీజెస్ అనేవి మనకి డెవలప్ అవుతాయండి. ఓకే. సో జనరల్ కామన్ సెన్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఏమి రాకపోతే ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మాయిస్ట్ అండ్ కూల్ ఉంటే ట్రై టు ఆన్సర్ ఇట్ యాజ్ దట్. ఓకే. మాయిస్ట్ అండ్ కూల్ అని పెట్టడానికి ట్రై చేయండి.
అదొక క్వశ్చన్ అడిగారు. అండ్ మనకి లాస్ట్ టైం అడిగిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ఒక క్వశ్చన్ ఏంటంటే ఇనాకులం పొటెన్షియల్ అంటే ఏంటో అడిగారండి. సో అంటే మన టర్మినాలజీస్ కూడా మనం చదువుకోవాలి. సో ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే, ఓకే ఒక్కసారి నేను కొన్ని పెట్టుకున్నాను. ఎస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే డాంపింగ్ ఆఫ్ అనేది ఏదైతే ఉందో ఇది జనరల్గా సీడ్లింగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, సో దీని మీద కూడా ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. పిథియం స్పీషీస్ అనేవి మనకి డాంపింగ్ ఆఫ్ అనేది కాస్ట్ చేస్తాయన్నమాట. సో దాని గురించి ఒక క్వశ్చన్ అడిగారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఐదర్ లైక్ ఎలాంటి కండిషన్స్లో జరుగుతుందని అడిగారు, లేకుంటే టర్మినాలజీ పైన అడిగారు. అండ్ రీసెంట్గా మనం లాస్ట్ టైం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లోనే అడిగినట్టు బాగా గుర్తండి నాకు. సో దాంట్లో కూడా ఒక క్వశ్చన్ అడిగారు. బెంగాల్ ఫెమైన్ చూసారు, ఇది కూడా ఒక ఫెమైనే, దానికి సంబంధించిన దాని గురించి అడిగారు. ఏమని అడిగారంటే బ్రౌన్ స్పాట్ ఆఫ్ రైస్ దేనివల్ల అంటే కాజువల్ ఆర్గానిజం ఏంటి అని అడిగినట్టు గుర్తు, లేదంటే బెంగాల్ ఫెమైన్ అనేది దేనివల్ల లైక్ వచ్చిందని అడిగారు. మొత్తానికి దీని మీద అయితే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో ఒక క్వశ్చన్ ఉంది. సో అంటే ఇలాంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాము. అండ్ టర్మినాలజీ గురించి అడిగారు కాబట్టి టర్మినాలజీ ఐ విల్ డిస్కస్. సో ఇన్ డెప్త్గా దీని గురించి డిస్కస్ చేయాలంటే చాలా క్రాప్స్ ఉంటాయండి. లైక్ చూడండి, రైస్లో చాలా డిసీజెస్ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ సీ చాలా ఉంటాయి. లైక్ బ్యాక్టీరియల్ డిసీజెస్ సపరేట్గా ఉంది, మైకోప్లాజం కాజ్ చేస్తుంది. ఎస్, ఇంకోటి కూడా అడిగారు ఫరోలో, శాండిల్ స్పైక్ డిసీజ్ అనేది లైక్ ఏంటి అని, అదొక మైకోప్లాజం అనమాట. ఓకే, అది శాండిల్వుడ్లో కాజ్ చేసే డిసీజ్ అనమాట, అదొక మైకోప్లాజం. సో దాని గురించి కూడా అడిగారండి. సో ఇట్లా మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే చదువుకోవడానికి ట్రై చేద్దాం. రైస్లో అయితే చాలా ఉంటాయి, వీట్, రైస్, డిఫరెంట్ క్రాప్స్లో చాలా డిసీజెస్ అనేవి ఉంటాయి. సో మనం అన్నీ గుర్తుపెట్టుకోలేము. అది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ నోట్స్ అయినా నేను తీసి పెడదామని నాకు ఎందుకు అనిపిస్తుంది, ఇది చూస్తే మీరు డిమోటివేట్ అయిపోతారు అనేసి. ఎందుకంటే అన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోవడం అనేది ఇట్స్ అన్ ఇంపాసిబుల్ థింగ్. అన్నెసెసరీగా ఒక్క మార్క్ కోసం మనల్ని కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. అందుకే నేను ఏం చేస్తానంటే వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఒకసారి చూసుకుందాం. అట్ ద సేమ్ టైం మనం ఏం చేద్దామంటే ఈ టర్మినాలజీ ఉన్నాయి కదా దాని గురించి ఒకసారి అయితే చూద్దాం. ఓకేనా? సో వాళ్ళు ఎస్ ఫస్ట్ ఏంటంటే మనకి ప్లాంట్ డిసీజ్ అంటే ఏంటి అని అన్నారు కదా, మీకు చిన్న ఇస్తాను. సో డిసీజ్ అంటే ఏంటి, ఒక కైండ్ ఆఫ్ మామూలుగా అయితే జబ్బు అంటాం కదా, అట్లా ప్లాంట్కి ఏదైనా అనారోగ్యం వస్తే దాన్ని డిసీజెస్ అని అంటాం. ఇవి మనకి ఒక బ్యాక్టీరియా వల్ల రావచ్చు, లేకపోతే ఒక ఫంగల్ వల్ల రావచ్చు, లేకపోతే వైరస్ వల్ల అయినా రావచ్చు. ఓకే, నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు గుర్తుందో తెలియాలని. మనకి బ్యాక్టీరియా అనేది ప్రోకారియోటా, యూకారియోటా, ప్లీజ్ కమెంట్. ఓకే, ఇంటరాక్షన్ అనేది ఉంటేనే కదా నాకు చెప్పాలనిపిస్తుంది. ఓకే, కొంతమంది అని విని కింద కమెంట్ సెక్షన్లో పెడుతున్నారని. సో ప్లీజ్ ట్రై టు కమెంట్ ఇట్. ఓకే, సో అదొకటి. సో ప్లాంట్ డిసీజ్ అనేది మనకి ఒక ఆర్గానిజంలో రావాలంటే మనకి డిసీజ్ ట్రయాంగిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే ఆ ట్రయాంగిల్లో 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి హోస్ట్ అంటే ప్లాంట్ అనమాట, ఇంకొకటి ప్యాథోజన్ అంటే ఏంటంటే ఏదైతే డిసీజ్ కాజ్ చేస్తుందో ఆ ఆర్గానిజంని ప్యాథోజన్ అంటాం. ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అనమాట. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ మన హోస్ట్లో ఉన్న ఫ్యాక్టర్స్ చూస్తే హోస్ట్ యొక్క ఏ వెరైటీ మనం యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా మనకి ఆ డిసీజ్ రావాలా వద్దా అని చెప్పేసి డిపెండ్ అయి ఉంటుంది. దాని ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ న్యూట్రియంట్ స్టేటస్, మనం న్యూట్రియంట్స్లో చదువుకున్నాం పొటాషియం, ఫాస్ఫరస్ అనేది డిసీజ్ రెసిస్టెన్స్ని ఇండ్యూస్ చేస్తుంది ప్లాంట్స్లోని. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి న్యూట్రియంట్స్ తక్కువలో ఉన్నప్పుడు కూడా మనకి హోస్ట్లో మనకి ఏం చేస్తుంది, డిసీజెస్కి ప్రోన్ అయిపోద్ది ఈజీగా. ఓకే, సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి హోస్ట్లో ఉంటాయి. సో కైండ్ ఆఫ్ వెరైటీ వీఆర్ యూజింగ్, కైండ్ ఆఫ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఇట్ ఈస్ హ్యావింగ్, అండ్ ఆల్సో వాట్ ఏజ్ హోస్ట్ అనేది సీడ్లింగ్ స్టేజ్లో ఉందా లేకపోతే ఇంకేమైనా స్టేజ్లో ఉందా అని కూడా ఉంటుంది. సీడ్లింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా మనకి డాంపింగ్ ఆఫ్ అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట. సో ఇది క్వశ్చన్ అడిగారు కదా, సో గుర్తుపెట్టుకోండి. ఈసారి అడగొచ్చు డాంపింగ్ ఆఫ్ అనేది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు జరుగుతుందని. సీడ్లింగ్ స్టేజ్. ఎవరు కాజ్ చేస్తారు, పిథియం అని చెప్పాను కదా, పిథియం స్పీషీస్ అనేది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్రయాంగిల్లో హోస్ట్ గురించి డిస్కస్ చేసాం. నవ్ విల్ టాక్ అబౌట్ ప్యాథోజన్. ఓకే, ప్యాథోజన్లో ఇప్పుడు టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్యాథోజన్లో ఉన్న టర్మినాలజీనే మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో అడిగారు. సో టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. సో మనకి ప్యాథోజన్ అన్నది మనకి ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఉంది, ప్యాథోజెనిసిటీ అని. సో ప్యాథోజెనిసిస్ ఆర్ ప్యాథోజెనిసిటీ. ఓకే, జెనిసిస్ అంటే ఒక చైన్ ఆఫ్ మెటబాలిక్ ఈవెంట్స్ జరిగి డిసీజ్ కాజ్ చేస్తుంది.
ఓకే, ప్లాంట్లో దాన్ని ప్యాథోజెనిసిస్ అని అంటాం. అదే ప్యాథోజెనిసిటీ అంటే ఏంటి, ఒక ప్యాథోజన్ అనేది ఒక డిసీజ్ని కాజ్ చేసే ఎబిలిటీని మనం ప్యాథోజెనిసిటీ అంటాం. నాకు చెప్పండి, పార్థెనోకార్పీ అంటే ఏంటి, ఏమైనా గుర్తుందా? పార్థెనోకార్పీ అంటే ఎట్లాంటి ఫెర్టిలైజేషన్ ప్లాంట్స్లో జరగకుండా మనకి ఫ్రూట్ కానీ డెవలప్ అయితే దాన్ని పార్థెనోకార్పీ అని అంటాం. అలానే ఎపోమిక్సిస్ అనే పదం కూడా ఉంటుంది. అంటే ఎలాంటి ఫెర్టిలైజేషన్ జరగకుండానే ఎసెక్షువల్ రీప్రొడక్షన్ ద్వారా సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. జనరల్గా సీడ్స్ అనేవి సెక్షువల్ ప్రొడక్షన్లో ఫామ్ అవ్వాలి, కానీ ఎపోమిక్సిస్లో మనకి సీడ్స్ అనేవి ఎసెక్షువల్గానే ఫామ్ అయిపోతాయి. అవి కొంత కైండ్ ఆఫ్ ఏమంటారు, అవుట్ ఆఫ్ అంటే జనరల్ కాకుండా సమ్ ఎక్సెప్షన్స్ అవి అపోమిక్సిస్, పార్థెనోకార్పీ అనేవి. సో ఎనీవే ప్యాథోజెనిసిటీ అనే పదం వచ్చింది కాబట్టి ఐఎమ్ ట్రై టు మేక్ యూ అవేర్ ఆఫ్ పార్థెనోకార్పీ అనే టర్మ్ కూడా. ఓకే, యూస్ఫుల్ ఉంటుందని. సో ప్యాథోజెనిసిటీ అంటే ఏంటి, ఎబిలిటీ ఆఫ్ ద ప్యాథోజన్ టు కాజ్ ఎ డిసీజ్. ఓకే, సో విరులెన్స్ అంటే ఏంటి అంటే ప్లాంట్ ఇప్పుడు వెళ్ళి ఒక డిసీజ్ అనేది కాజ్ చేయాలనుకుంటుంది, ఒక ప్యాథోజన్ అనేది డిసీజ్ కాజ్ చేయాలనుకుంటుంది ప్లాంట్లో. కానీ ప్లాంట్ కంటూ ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేసి ప్యాథోజన్ కానీ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయ్యి దాంట్లో అంటే లైక్ డిసీజ్ని కాజ్ చేస్తే దాన్నే విరులెన్స్ అని అంటాం. అంటే ప్రతి ప్యాథోజన్కి ప్యాథోజెనిసిటీ ఉండొచ్చు, అంటే ఒక డిసీజ్ కాజ్ చేసే ఎబిలిటీ ఉండొచ్చు, కానీ విరులెన్సీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ప్లాంట్ డిఫెన్స్ సిస్టమ్ని అది ఓవర్కమ్ చేయలేకపోతే అది విరులెంట్ కాదు. మేబీ ఇట్ ఈస్ ప్యాథోజెనిసిటీ ఉండొచ్చు, బట్ విరులెంట్ కాదనమాట. సో అదొకటి. విరులెన్స్ అంటే ఏంటి, డిఫెన్స్ సిస్టమ్ని ఓవర్కమ్ చేసి అది ఇన్ఫెక్షన్ కాజ్ చేయగలగాలి. ప్యాథోజెనిసిటీ అంటే ఏంటి, ఒక ప్యాథోజన్ అనేది ఒక డిసీజ్ని కాజ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటే చాలు. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ పదం ఏంటంటే ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఒక ప్యాథోజన్ అనేది హోస్ట్ లోపలికి, ప్లాంట్ లోపలికి పెనెట్రేట్ అయ్యి ఆ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు స్టార్ట్ అయ్యే ప్రాసెస్ని ఇన్ఫెక్షన్ అని అంటాం. అలా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అది ఫస్ట్ సిమ్టమ్స్ అంటే ప్లాంట్లో మచ్చలు రావడం, లేకపోతే డ్రూపింగ్ అయిపోవడము అలాంటి జరిగినప్పుడు అవి సిమ్టమ్స్ చూపిస్తుంది అనమాట. అంటే దానికి ఒకటి వచ్చింది, ఇట్ ఈస్ నాట్ నార్మల్, సమ్ డిసీజ్ ఈజ్ దేర్ అని చెప్పి మనకి సిమ్టమ్స్ ఆకుల మీద మచ్చలుగా రావడం చూస్తాం కదా. సో అలా సిమ్టమ్స్ చూపిస్తే మన ఇన్ఫెక్షన్ నుంచి అలా సిమ్టమ్స్ చూపిస్తే ఆ ప్రాసెస్, ఆ పీరియడ్ ఏదైతే ఉందో దాన్నే మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పదం అనేది. దెన్ ఇనాకులం పొటెన్షియల్ గురించి అడిగారు. అంటే ఏంటి, ఒక ఇనాకులం అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాథోజన్లో ఒక చిన్న పార్ట్ ఏదైతే ఉందో, ఇఫ్ ఇన్ కేస్ ఆ పార్ట్ అనేది ఇన్ఫెక్షన్ కాజ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది, అలాంటి వాటిని ఇనాకులమ్స్ అని అంటాం. జనరల్గా మనకి స్పోర్స్ కానీ, కొనీడియా కానీ, స్క్లెరోషియాస్ అని ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పార్ట్స్ అనేవి మనకి స్ప్రెడ్ అయ్యి ప్లాంట్స్ పైన పడి అవి ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేస్తాయి అనమాట. దాన్ని ఇనాకులం పొటెన్షియల్ అంటే ఏంటి, ఎక్కువ క్యాపబిలిటీస్ ఉండడం అనమాట. ఓకే, ఐ థింక్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. సో వి టాక్డ్ అబౌట్ ప్యాథోజెనిసిస్, ప్యాథోజెనిసిటీ, విరులెన్స్, ఇన్ఫెక్షన్, ఇనాకులం అండ్ ఇంక్యుబేషన్ పీరియడ్. ఇవి టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. మనం డిసీజ్ ట్రయాంగిల్లో చదువుతున్న ప్యాథోజన్స్. ఓకే, ప్యాథోజన్ గురించి చదివాం, హోస్ట్ గురించి చదివేసాం. ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, నథింగ్ బట్ ఏంటి, ప్రాపర్ టెంపరేచర్, హ్యూమిడిటీ ఉందా లేదా. జనరల్గా మనకి అన్ని డిసీజెస్ కూడా ఆల్మోస్ట్ తక్కువ టెంపరేచర్లోని, బాగా హ్యూమిడ్ కండిషన్స్లోని, బాగా మాయిస్ట్ సాయిల్లో మాత్రమే జరుగుతాయండి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, అది కామన్ సెన్స్ లాగా. మనం అంటే ఇప్పుడు ఏంటి, బేసిక్ ప్లాంట్స్ డిసీజెస్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఇన్ఫెక్షన్ అనేది మనం చదివేసాం కదా. కానీ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ కొన్ని ప్లాంట్స్లో డిసీజెస్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఒక్కసారి రివిజన్ చేసుకుందాము. కొన్ని చెప్తాను, మీరు రాసుకోండి. అండ్ ఎక్కువ మంది అడిగితే పెడతానండి, లేకపోతే ఎందుకు వేస్ట్ కదా నేను ఫొటోస్ పెట్టివి. సో కొన్ని చెప్తాను, అది పెట్టుకోండి. లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటోలో మాత్రం ఇది రాయండి. లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో, ఫైటోప్తెరా ఇన్ఫెస్టెన్స్, ఇది మాయిస్ట్ కండిషన్స్లో జరుగుతుంది. లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో, ఇది ఐరిష్ ఫెమైన్. సో ఇది అడగొచ్చు మనకి. ఎఫ్ఆర్ఓలో బెంగాల్ ఫెమైన్ ఎవరి వల్ల కాజ్ అయిందని అడిగినప్పుడు ఐరిష్ ఫెమైన్ ఎవరి వల్ల కాజ్ అయింది అడగడని ఏంటి గ్యారంటీ. సో ఖచ్చితంగా రాయండి ఐరిష్ ఫెమైన్ 1845 లేట్ బ్లైట్ ఆఫ్ పొటాటో. ఓకే, దెన్ కాఫీ రస్ట్ అనేది కూడా మనకి 1867లో బాగా శ్రీలంకలో జరిగిందంట. అది హెమిలియా, ఇది అవసరం లేదండి మోస్ట్లీ. బెంగాల్ ఫెమైన్ రాసుకోండి. బ్రౌన్ స్పాట్ ఆఫ్ రైస్. ఓకే, ఎల్మింతోస్పోరియం ఒరైజే. ఈ రెండు రాసాక ఐ టాక్ అబౌట్ సో కొన్ని పదాలు చెప్తానండి. ఐ టాక్ అబౌట్ లాస్ట్, ఐ టాక్ ఇట్ లేటర్ బికాస్ మళ్ళీ మధ్యలో క్లమ్జీ అయిపోతుంది. ఓకే,
సో చూడండి, బ్యాక్టీరియల్ డిసీజా కాదా అని చెప్పి ఒకవేళ అడిగారు అనుకోండి, ఒక డిసీజ్ ఇచ్చింది దీనివల్ల కాజ్ అవుతుంది, బ్యాక్టీరియానా ఫంగై అలాంటి క్వశ్చన్ అడగొచ్చు కదా. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇన్ కేస్ క్యాంకర్ అనే పదం కానీ, ఓకే, బ్యాక్టీరియల్ బ్లైట్ అలాంటి పదాలు కానీ ఇచ్చేసారు అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఈజీగా చెప్పొచ్చు ఇది బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది. జనరల్గా జాంతోమోనస్ అనే పదం వస్తే అది బ్యాక్టీరియల్ అనమాట. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. స్కాబ్ డిసీజ్ ఆఫ్ పొటాటో, స్ట్రెప్టోమైసిస్ స్కాబిస్, ఇది కూడా మనకి బ్యాక్టీరియా వల్లే. మైకోప్లాజమ్స్లో చెప్పాను కదా, శాండిల్వుడ్ పైన కాజ్ చేసే శాండిల్ స్పైక్ డిసీజ్. ఓకే, దీంతోపాటు రైస్లో అయితే ఎల్లో డ్వార్ఫ్ డిసీజ్ అండి, ఎల్లో డ్వార్ఫ్ డిసీజ్. సెసామమ్ గురించి రాయండి, సెసామమ్ ఫిల్లోడి. అండ్ దెన్ ఇంకా చాలండి, ఎక్కువ అంటే అన్నీ ఇంపార్టెంట్లానే అనిపిస్తాయి మాకైతే. మేము చదువుతున్నప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, కానీ ఈ ఎగ్జామ్కి అంత ఎక్కువ చదివేసి మనకి అంత బుర్ర పాడు చేసుకోవాల్సిన, బికాస్ మనం చదవాల్సింది చాలా ఉంది. సో బేసిక్ థింగ్సే వాళ్ళు అడిగినవే మనం అడుగుతున్నాం. సో ఇది రాయండి, రైస్ బ్లాస్ట్, పైరుక్లేరి ఓరైజే. ఓకే, ఇది ఒకటి రాసుకోండి. బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్, సంథింగ్ లీఫ్ బ్లైట్ అనే పదం వస్తే మాత్రం బ్యాక్టీరియా వల్ల కాజ్ అయిందని గుర్తుపెట్టుకోండి. జాంతోమోనస్ అనే పదం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అదొకటి. వీటిలో ఎక్కువగా మనం వినేది ఏంటంటే రస్ట్ అండి. ఏదైనా ఎల్లో రస్ట్ ఇట్లాంటి అడిగారు అనుకో, రస్ట్ జనరల్గా బ్లాక్ రస్ట్, స్టెమ్ రస్ట్ ఇలాంటివి అడిగితే మాత్రం ఎక్కువగా మనకు గుర్తుపెట్టుకోవాల్సింది పక్సీనియా అనే వర్డ్. ఈ పక్సీనియాతో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన క్రాప్ ఏంటంటే వీట్. అంటే మిగతా వాటిలో కూడా వస్తుంది, బట్ దీంట్లో కూడా ఎక్కువగా వస్తుంది అన్నమాట. అండ్ నేను ఇట్లా చూపిస్తున్నాను కదా, ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాల్సినప్పుడు, ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇంకెందుకు, ఎలానో చూపిస్తున్నాను కాబట్టి మీరు చదవాలి, ఎలా అయినా చదివేస్తానని అనుకుంటే మాత్రం తీసుకోండి. ఓకే, ఫ్యుజేరియం విల్ట్, ఇది మాత్రం కాజువల్ ఆర్గానిజం, ఫ్యుజేరియం ఆక్సిస్పోరియం. ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క సబ్ స్పీషీస్ ఉంటుంది. ఐ థింక్ అంత డెప్త్ అడగవచ్చు, అడగకపోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి. అదే గ్రామ్లో అయితే సిసేరే, అదే రెడ్ గ్రామ్లో అనుకోండి ఉడమ్ అనే అంటాం. ఫ్యుజేరియం విల్టే. ఓకే, సాయిల్ బాండ్ ఫంగల్ డిసీజ్ అనమాట ఇది. ఓకే, ఫ్యుజేరియం విల్ట్స్ అనేవి జనరల్గా సాయిల్ బాండ్ డిసీజెస్, ఫంగస్ వల్ల ఫామ్ అవుతుంది. అండ్ స్టెరిలిటీ మొజాయిక్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకు, ఈవెన్ ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. సో స్టెరిలిటీ మొజాయిక్ ఆర్ఆర్ రెడ్ గ్రామ్లో మనకు వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఒక వైరల్ డిసీజ్. ఇలాంటి మొజాయిక్ అనే పదం యూజ్ చేసే విన్నారనుకోండి, జనరల్గా మనకి అది వైరస్ వల్ల కాజ్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆల్మోస్ట్ ఒక 3-4 గుర్తుపెట్టుకున్నాం కదా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, టిక్కా లీవ్ స్పాట్ డిసీజ్ గ్రౌండ్ నట్లో వస్తుంది. అండ్ షుగర్ కేన్లో అయితే బాగా రెడ్ రాట్ అనే పదం ఎక్కువగా యూజ్ చేస్తాం. గ్రాషీస్ షూట్ ఆఫ్ షుగర్ కేన్, అది కూడా మనకి ఫైటోప్లాజం వల్ల వస్తుందండి ఇది అయితే. ఓకే, ఫైటోప్లాజం. అండ్ రెడ్ రాట్ కూడా గుర్తుపెట్టుకోండి. చెప్తున్నాను కదా, అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి, అన్నీ గుర్తుపెట్టుకోండి అంటుంటే మీరు అనుకోవచ్చు అన్నీ గుర్తుపెట్టుకోమంటుంది ఏంటి ఇవి అనేసి. ఫిల్లోడి అనేది సెసామమ్ మైకోప్లాజం వల్లనే ఇది కూడా. అండ్ టొమాటోలో అయితే ఫంగల్ డిసీజ్ లైక్ లేట్ బ్లైట్, ఎర్లీ బ్లైట్ ఇవన్నీ కూడా ఫంగల్ ఇన్ టొమాటో. ఆల్మోస్ట్ చాలండి. ఇంకా ఇది గుర్తుపెట్టుకోండి, పనామా విల్ట్ బనానాలో వస్తుంది, ఇది కూడా ఫ్యుజేరియం ఆక్సిస్పోరియం, కాకపోతే కుబెన్స్. ఓకే, కుబెన్స్. మోస్ట్లీ ఇనఫ్ అండి, ఇంకా ఎక్కువ చెప్తున్నా అన్నీ ఇంపార్టెంట్లా అనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పినవి ఆ మాత్రం ఉంటే సో ఆ కైండ్ ఆఫ్ అవేర్నెస్తో అయినా కరెక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది, చెప్పాను కదా. సో డాంపింగ్ ఆఫ్ అలాంటి పదం వస్తే మ్యాక్సిమం అవి సీడ్లింగ్ స్టేజ్లో కాజ్ అవుతాయి. పిథియం స్పీషీస్ అనేవి ఎక్కువగా వాటిని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ మాత్రం గుర్తుంటే చాలండి. ఓకేనా. జాంతోమోనస్ అంటే ఎక్కువగా బ్యాక్టీరియా. సో లైక్ దిస్. సో ప్లాంట్ డిసీజెస్ గురించి అయితే నేను కంప్లీట్ చేశాను. ఐ హోప్ ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీకు కెమికల్, బయాలజికల్, జెనెటిక్ మెథడ్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ గురించి కూడా ఈరోజు నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం నేను ఎంతవరకు చేయగలను ఏంటో. సో హ్యావ్ ఎ నైస్ డే అండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. బాగా చదువుకోండి. అండ్ అంతేనండి. ఓకేనా. ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.